మరికొంతమంది ఆటో డ్రైవర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి అన్న, ఏంటి ఇవాళ మీ ప్రధాన సమస్య ఏంటి? నమస్తే, నా పేరు రామాంజనేయులు. మన ఏసీఎల్ మల్లాపూర్ ఆటో స్టాండ్ మాది. అయితే నిన్న కూడా మేము మన కేబుల్ చౌరస్తాగా ధర్నా చేయడం జరిగింది. ఆటో డ్రైవర్లు మా దగ్గర ఈ ఈసీఎల్ నుంచి కేబుల్ మన మల్లాపూర్ మధ్యలో మాకు 3 ఆటో డ్రైవర్లు సూసైడ్ చేసుకుని చనిపోవడం జరిగింది. వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకుని నిన్న మీరు వచ్చింటే కూడా బాగుండేది సార్, చాలామంది వచ్చారు. నిన్న ఆ పిల్లల్ని చూస్తే ఎవరికైనా ప్రాణం పోతుంది. ఆ పిల్లలు అంత ముద్దుగున్నారు పిల్లలు. ఆ చేసుకున్న లవ్ మ్యారేజ్ అటు భార్యకి చెప్పుకోలేక, ఇక్కడ ఎవరికి చెప్పుకోలేక, ఆడు ఎక్కడ తట్టుకోలేక ఎక్కడ పరుగు పోతుంది అన్నట్టు ఆ సూసైడ్ చేసుకుని ఆటో తీసుకొని ఫైనాన్స్ ఆఫీసులు ఇచ్చేసి ఇంటికి వచ్చి భార్యకి సెల్ఫీ ఫోటో పెట్టి మరి సూసైడ్ చేసుకోవడం జరిగింది. మేము ఏం అడుగుతున్నామంటే సార్, ఇప్పుడు కేసీఆర్ సార్ పెట్టినప్పుడు 5 లక్షల బీమా పెట్టిన ఆటో డ్రైవర్ ఎవరైనా యాక్సిడెంట్గా చనిపోతే 5 లక్షల బీమా పెట్టిండు. మిమ్మల్ని మేము కోరి గెలిపించుకున్నాం ఓటేసి. మరి మిమ్మల్ని ఎందుకు, మాకు కూడా మార్పు కావాలి, ఎంతో అంత మాకు న్యాయం చేస్తారు కదా. ఇప్పుడు 5 లక్షలు వస్తుండే, 5 లక్షలు కూడా లేట్ వస్తుండే కదా. సార్ వస్తే మాకు ఏమన్నా 10 లక్షలు పెంచేమన్నా చేస్తాడేమన్నా అనుకున్నాం ఆటో డ్రైవర్లకు. మీరు వచ్చినాక ఇప్పుడు ఆటో డ్రైవర్ యాక్సిడెంట్ అయి చనిపోయినా కూడా ఇన్సూరెన్స్ పైసలు కూడా రావట్లేదు సార్. ఇప్పటికీ ఇట్లా 2-3 ఆటో డ్రైవర్లు యాక్సిడెంట్ అయి చనిపోవడం జరిగింది. చనిపోయి కూడా ఈ రోజుకి సంవత్సరం అవుతుంది. ఒక మనిషికి ఒక 5 లక్షల బీమా కూడా రాలేదు ఇప్పటివరకు. అలా అది రాకపోయే వరకు ఇది కూడా ఆటో డ్రైవర్లు ఇప్పుడు మీ పెట్టిన ఫ్రీ బస్సు వలన, అలాగే ఈ ఓలా ఊబర్ ర్యాపిడో అని 2 వీలర్ల వలన, బైకుల వలన ఎక్కడ దందలు కాక ఏమి కాక ఎక్కడ పడితే అక్కడ పిట్టలు రాలిపోయినట్టు ఆటో డ్రైవర్లు ఊరేసుకొని అనిపోతున్నారు. మేము ఏమంటున్నామంటే సార్, మాకు ఆటోకి డ్రెస్ వేసుకోకపోతే, మాకు ఇన్ఫార్మ్ చేసుకోకపోతే ఫైన్ రాస్తున్నారు. ఆటో ఇక్కడ సైడ్ కాపుకొని భోజనాలు చేస్తుండే నో పార్కింగ్లో పెట్టిన ఫైన్ రాస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు ఈ బైకులు ఎక్కడ పడితే అక్కడ ఆపుతున్నారు సార్. మళ్ళీ అలా కాకి షెట్ ఉందా, లేకపోతే ట్యాక్స్ ప్లేట్ ఏమైనా ఉందా, వాళ్ళకు రోడ్ ట్యాక్స్ ఏమైనా తీసుకుంటున్నారా? వాళ్ళకేం లేదు. మళ్ళీ వాళ్ళకి లేదు, మా దగ్గర ఏం తీసుకుంటున్నారు మీరు? మా దగ్గర తీసుకోకను, ఫైన్లు కూడా మాకు కను. మేము చచ్చిపోయేది మేమే, ఫైన్లు వేసేది మాకే. వాళ్ళ మాత్రం ఒక ట్యాక్సీ లేదా బండి ఎవరిదో కూడా తెలియదు. మొన్న ఒక ఈసీలో ఒక బైకు బుల్లెట్ బండి తీసుకొచ్చింది, బుక్ చేస్తే బుల్లెట్ బండి వచ్చింది. ఆ మేడం ఉండి, బాబు బుల్లెట్ బండిని ముసలామని ఎక్కలేను బాబు అంటే, అమ్మ మేడం ఇదే బండి ఉంది, నేను అసలు ముసలిగా ఎక్కించుకొని ఇంకా రాలేదు, నేను మామూలుగా కాలేజీ పోతా, ఈ అమ్మాయిలు వస్తే అమ్మాయిలను ఎక్కించుకోవాలని వచ్చినాను. మేమే పట్టుకున్నాం ఆటో డ్రైవర్లుగా. ఆ ఫోటోలు తీద్దామంటే ఆడు మీ కాలు మొక్కితే ఏలు మొక్తా అని చెప్పేసి తప్పించుకొని పోయిండు ఆ రోజు. ఇవన్నీ జరుగుతున్నాయి సార్. అట్లాంటి వాళ్ళ పైన చూడండి సార్ మీరు. అట్లా మేము గరీబోళ్ళం, మేము ఆటో డ్రైవర్లం, మాకేముంది సార్. ఈరోజు ఇంకోటి మేము డిమాండ్ ఏందా సార్, ఇప్పుడు ఆటో డ్రైవర్లు అందరూ గరీబోలే చచ్చిపోయింది. వాళ్ళకి ఏమైనా ఒక నీడ్ వేయండి. డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నారు కదా అందరికీ. ఈ చచ్చిపోయిన ఆటో డ్రైవర్లకు ఒక డబుల్ బెడ్రూమ్ ఇప్పియండి. అలాగే పిల్లల్ని చదివించుకోవాలని పొజిషన్ ఉంది మాది. అలాంటి వాళ్ళకు 10 లక్షలు 20 లక్షలు సాయం చేయండి. ఎవరైతే చచ్చిపోయినా ఇంట్లో ఉన్నారో మిమ్మల్ని ఇప్పుడు తిట్టుకుంటున్నాం, అట్లాంటి వాళ్ళకి సాయం చేస్తాను, మీ పూటకు పూజలానే చేసుకుంటాం సార్ మేము. రేవంత్ రెడ్డి సార్ అర్థం చేసుకోండి, మహబూబ్నగర్ మనది. ఆ మహబూబ్నగర్ జరా మీరు ఎప్పుడైనా మనము బొంబాయికి అటు పోతాము, పుట్టకు కూటి కోసం మనం పోతాము. ఈరోజు మన ఆటో డ్రైవర్లే చాలామంది చనిపోతున్నారు హైదరాబాద్లో. అలాంటి వాళ్ళకి మీరు న్యాయం చేయండి సార్ దయచేసి. భారీగా నిధులు తెప్పిస్తా, మా పాలమూరుని అభివృద్ధి చేసుకోవద్దా, నేనే ముఖ్యమంత్రి అని మాట్లాడుతూ ఉన్నారు. మరి మీ ఆటోలను ఎందుకు ఆదుకుంటలేదు? అదే సార్ అర్థమవుతలేదు. మేము కూడా అదే నమ్ముకున్న ఓట్లు వేసినాం. ఇప్పటికి మాకు అదే పిచ్చెక్కిపోతుంది అందరికీ కూడా, ఆటో డ్రైవర్లకు అందరికీ. ఎక్కడే కూర్చొని మేము అడ్డల మీద కూర్చొని మాట్లాడుకున్నా కూడా, అరే మీరే చెప్పారు కదా అడ్డల మీద ఓటేలా అని, మళ్ళీ ఓటేసి గెలిపించుకున్నాం సార్ని. మనకేం చేసినరా? ఫస్ట్ మనకే చేయలేదు కదా, ఇంకా దేశమంతా మన తెలంగాణ మొత్తం ఏం చేస్తారు? పక్కన ఉన్న పాలమూరు జిల్లాకి ఏం చేయలేదు ఆయన, ఊరు పక్కన వాళ్ళకి ఏం చేయలేదు, అందరికీ ఏం చేస్తాడు అన్న కాడికి పోయింది సార్. ఇప్పుడు మేము కూడా ఒక దగ్గర పోయి మా సార్ అని చెప్పుకొని మాకు కూడా కొంచెం మేము కాదని చెప్పుకుంటున్నాం. ఇప్పుడు అట్లా అయిపోయింది సార్ మా పరిస్థితి. ముఖ్యంగా పాలమూరులో ఒకప్పుడు నీళ్ళు లేకపోతే కేసీఆర్ వచ్చినాక నీళ్ళు వచ్చినాయి. ఇప్పుడు పచ్చ పొలాలు ఉన్నాయి, ఆ పొలాలన్నీ ఇప్పుడు ఎండిపోయే స్థితికి వచ్చినాయి ఈసారి చేయబడికే. ఏమన్నా అంటే ఎస్టీలు ఇప్పుడు చాలామంది మా దోస్తులు కూడా ఉన్నారు సార్, లమ్మడోళ్ళు. అలాంటి వాళ్ళు భూములు లాక్కుంటున్నారు. ఇప్పుడు ఎక్కడ పోయి మాట్లాడుతూ మమ్మల్ని కొడుతున్నారు రివాసాలు, మీరు ఆయన కోసం మాట్లాడకుర్రా అని. అట్లాంటి పరిస్థితి ఉంది సార్. ఇట్లయితే ఏమో సార్, ఇక ఇప్పుడు ఆటో డ్రైవర్లు చచ్చిపోతున్నారు. ఇప్పుడు రైతులు కూడా రాను రైతులు కూడా అదే పరిస్థితి అవుతుంది. ఇక ఇంకేముంది సార్. ప్రజాపాలన అంటాడుగా ముఖ్యమంత్రి. ప్రజాపాలన అని చెప్పి మేము లెటర్లు ఇవ్వడానికి పోయినాం సార్. ఆడ పట్టించుకున్న నాదులు లేడు మమ్మల్ని. సీతక్క ఉందని చెప్పి సీతక్క మేడంకి ఇవ్వని ఇంకా పోతే కూడా అలా పిఎల్ అందరూ మమ్మల్ని నెట్టేస్తున్నారు గన్మ్యాన్లు. ఇంకెవరికి ఇచ్చుకోవాలి సార్, మా బాధలు ఎవరు చెప్పుకోవాలి? ఏం చెప్తారు ప్రధాన మీ డిమాండ్స్? మా డిమాండ్ ఏం లేదు సార్. ఇప్పుడు ఆటో డ్రైవర్లు అందరూ చనిపోయినారు, వాళ్ళకేమో న్యాయం చేయండి. ఓ డబుల్ బెడ్రూము లేకపోతే 20 లక్షలు 30 లక్షల సాయం చేసి జర ఇట్లయినా మీరు పుణ్యం కట్టుకోండి సార్. ఎట్లాగా మేము పోయి రాజకీయ నాయకులం కాదు. రోజు పుట్టకోటికి మేము ఓలా ఊబర్ కొట్టుకొని
లేదంటే ఓ 10 రూపాయలు చేసుకుందామన్నా కూడా ఫ్రీ బస్ వలన మాకు రూపాయి దందలు అయితే లేవు. మేము ఆ ఫ్రీ బస్సుని మేము వ్యతిరేక కాదు, మేము వద్దనట్లేదు. మళ్ళీ కూడా ఇది తప్పు ప్రచారం చేస్తాం, మేము వద్దనట్లేదు. ఆ ఫ్రీ బస్సు పెట్టిరు, ఆ ఫ్రీ బస్ పెట్టినా ఓకే, మాకు పర్వాలేదు. మాకు కూడా సపరేట్గా నెలకు 12,000 ఓ 15,000 ఎక్కడ సార్, ఎక్కడ ఇస్తున్నారు సార్? సంవత్సరం అవుతుంది సార్ ఈ రోజుకి. ఏవో సపరేట్గా ఒక యాప్ పెడుతున్నారు, యాప్ ఎక్కడ ఉంది సార్? ఏది లేదు. ఇప్పుడు కిరాయి బండ్లు నడిపే వాళ్ళు చాలామంది ఉన్నారు, మళ్ళీ వాళ్ళ పరిస్థితి కూడా ఆలోచించాలి కదా. ఎవరికి ₹1 వచ్చింది లేదు. ఇప్పుడు అందరికేమో ఇచ్చినాం మన వాళ్ళే కావాలని చేస్తున్నారు అంటున్నారు. మేము ఎందుకు కావాలని చేస్తాం సార్?